ఎవరిని కించపరచడానికి కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ల్యాకింగ్ ఉంటారు. ఎందుకంటే మన కల్చరల్ ఇంటర్ఫియరెన్స్ గానీ, లేపోతే దానివల్ల ఏంటంటే వెల్ ప్రొనౌన్స్‌డ్‌గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఆ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేసుకుంటారు? ఎందుకందుకు నువ్వు ఫుల్ నేను 984 అంటే వెల్ వర్స్డ్ మెరిట్ స్టూడెంట్ కాదనట్లేదు. బట్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్ విషయంలో మనకి చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. ఆ విషయంలో ఏం చేయబోతున్నావు? మున్ముందు నీ విజన్ ఏంటి? ఏం అవుదాం అనుకుంటున్నావు? ఈ ఫస్ట్ 1 మంత్ ఫ్రీ ఉంటది గదా! హ్మ్. దానికి కోడింగ్ ఇట్లా బేసిక్ నేర్చుకొని, ఇంగ్లీష్ బేసిక్ నేర్చుకొని, ఇంగ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటది. హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా. ఇంకా మనం ఇంకా మంచిగా మాట్లాడొచ్చు. బయటికి ఎళ్ళినప్పుడు లాంగ్వేజ్ స్కిల్స్ ఎక్కువుంటాయన్నమాట. హ్మ్. ఇట్ విల్ హెల్ప్. ఓకే. అక్కేమో జైపూర్. నువ్వేమో గుజరాత్‌లో జాయిన్ అవ్వబోతున్నావు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు మరి. ఇక్కడ విమెన్ సేఫ్టీకి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. విమెన్ సేఫ్టీ పరంగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నువ్వేం గమనించావు? అండ్ ఆల్రెడీ ప్రీవియస్ స్టూడెంట్స్‌తో ఆల్రెడీ మాట్లాడు. మీ సీనియర్స్, కాబోయే సీనియర్స్‌తో నువ్వు మాట్లాడావు. ఎలా అనిపించింది విమెన్ సేఫ్టీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసల? ఫీడ్‌బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం పక్క వాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సిందే. నేను నా సీనియర్స్‌ని అడిగాను. అందరూ పాజిటివ్ సజెషన్సే ఇచ్చారు. ఇక్కడ అంతా బావుంది. నేను ఇంకా గుజరాత్‌లో 2 కాలేజెస్ విజిట్ చేశాను. కానీ ఆ సీనియర్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళంత పాజిటివ్ సజెషన్స్ ఏమి ఇవ్వట్లేదు. మళ్ళీ అక్కడున్న విషయాలు ఏం చెప్పట్లేదనమాట అంత ఘనంగా కం కంపల్సరీగా. ఇక్కడైతే వీళ్ళు చెప్తున్నారు. 100% వీళ్ళు గ్యారంటీ ఇవ్వలేస్తున్నారనమాట. హ్మ్. ఓకే. అండ్ ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మేము గూడా తిన్నాం గాబట్టి, ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్ కోసం బ్రేక్‌ఫాస్ట్ గానీ, లేపోతే మీల్స్‌కి సంబంధించి, లేకపోతే ఫుడ్ చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. మన షెఫ్, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన షెఫ్ తీసుకొచ్చి ఇక్కడ మొత్తం అంతా ఫుడ్ రెడీ చేయిస్తున్నారు. ఎలా అనిపించింది ఫుడ్డు? ఎందుకంటే మెయిన్ ఫుడ్డే గదా మనకి. హ్మ్. నాకు అసలు ఫస్ట్ నేను ఇంప్రెస్ అయినాను. ఎందుకంటే 20 మెసెస్‌లో మళ్ళీ గుజరాత్‌లో ఈ ఒక్క కాలేజ్‌లోనే నాన్ వెజ్ దొరుకుతది. మళ్ళీ సౌత్ ఇండియా ఫుడ్ అనేది దొరుకుతదంట. హ్మ్. అందులో ఒక మెస్ మళ్ళా మనకి సెపరేట్. హ్మ్. వీక్‌కి 2 టైమ్స్ నాన్ వెజ్, డైలీ ఎగ్ ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్స్. మనకి ఏ మెస్ కావాలంటే ఆ మెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ఇంగ అంతకంటూ ఏం లేదు. ఫుడ్ ప్రోటీన్స్ మన డైలీ. ఓకే. ఏ యూనివర్సిటీకైనా ట్రాన్స్‌పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీ పేరెంట్స్ జాయిన్ చేసి ఎళ్ళిపోతారు. ఆ తర్వాత నువ్వు ఇంటికెళ్ళాలన్నా, లేపోతే మీ వాళ్ళు ఇక్కడికి రావాలన్నా కూడా ట్రాన్స్‌పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీ కూడా. ఇక ట్రాన్స్‌పోర్టేషన్ సంబంధించి నువ్వేం గమనించావు? అండ్ మీ ఫాదర్ ఏం చెప్తున్నారు దాని గురించి? ఇక్కడ ట్రైన్స్ హ్మ్. బెటర్. ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి ఖమ్మంకి ట్రైన్ ఉంటదనమాట. హ్మ్. ఇట్ ఈస్ ఈజీ.